సొరకాయ క్యాబేజ్ రైతా. వావ్! సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఈజీగా తినొచ్చు కూడా. సో చూద్దాం మరి కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో చక్కగా సొరకాయ తురిమి తీసుకొచ్చు అండ్ క్యాబేజ్ కూడా తురిమి తీసుకొచ్చు. సో ఈ రెండు వామిటింగ్ సెన్సేషన్ని తగ్గిస్తాయా? యా, సో సొరకాయ అండ్ క్యాబేజ్లో ఏంటి అంటే మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే ఎక్కువగా మౌత్ వాటరింగ్ వస్తూ వాళ్ళు స్ప్లిట్ చేస్తూ ఉంటారు, దానికి కూడా బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం బాడీని రీహైడ్రేట్ చేసినప్పుడు మన బాడీలో pH లెవెల్స్ అనేది మెయింటైన్ అవుతాయి, దాంతో అసిడిటీ అండ్ అలాగే వామిట్ సెన్సేషన్ రాకుండా ఉంటుంది. ఓకే, సో మరి రైతా కాబట్టి ఏ టైంలో తీసుకోవచ్చు మనం? సో ఇది మనం పోపు వేసి చేసుకుంటున్నాం కాబట్టి ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇంకా ఎవరికి బెస్ట్ ఆప్షన్ అంటే ఎవరైతే యాంటీబయోటిక్స్ మీద ఉన్నప్పుడు నాజియా సెన్సేషన్ ఉంటుందో వాళ్ళకి ఇది చాలా బెస్ట్. బికాజ్ మనకు పెరుగులో ప్రీబయోటిక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ గర్ట్ ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. యా, స్టార్ట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? సో ఫస్ట్ మనం పోపు వేసేసుకుందాం. ఓకే, ముందుగా కొంచెం. ఓకే, సో యూజువల్గా ఏంటంటే రైతా తీసుకుంటున్నప్పుడు అంటే ఇది ఎందులోకైనా కాంబినేషన్గా తీసుకోవచ్చా లేకపోతే ఎప్పుడైనా మీల్ రీప్లేస్మెంట్గా యూస్ చేయొచ్చు? ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి. యా, ఇది కొంచెం మనము రైస్లోనే తీసుకోవాలి. అండ్ ఏదైనా సరే మనం నాజియా సెన్సేషన్ కానీ డయేరియా కానీ ఇలాంటిది ఉన్నప్పుడు కార్బ్స్ కాంబినేషన్లో తీసుకుంటే ఆ సెన్సేషన్ కొంచెం తగ్గిస్తుంది. ఓకే, సో ఇప్పుడు కార్బ్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, సో జీలకర్ర అనేది తరచుగా యూస్ చేస్తూ ఉండాలా ఇట్లా నాజియా సెన్సేషన్ ఉన్న వాళ్ళకి? యా, వాళ్ళకి అది సెన్సేషన్ ఏంటంటే కొంతమందికి ఇండైజెషన్ వల్ల కూడా నాజియా సెన్సేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో అది ఎవరికైతే కాంబినేషన్లో ఉంటుందో జీరో తప్పకుండా వాళ్ళ ఎవ్రీడే డైట్లో రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత మినపప్పు కొంచెం, కొంచెం ఇంగువ, కరివేపాకు. సో ఫస్ట్ పోప్ లాగా నువ్వు ప్రిపేర్ చేసుకుంటావు అన్నమాట. అవును, నెక్స్ట్ ఇప్పుడు మనం రిమైనింగ్ది కూడా సార్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొన్ని, ఆ తర్వాత కొంచెం క్యాబేజ్, కొంచెం సొరకాయ, చక్కగా మనము క్యాబేజ్ వేసుకున్నాము అండ్ అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వేసుకున్నాము. తర్వాత ఏంటి? తర్వాత మనం కొంచెం పసుపు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా. సో ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా నాజియా సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది, అది పెప్పర్ అండ్ పసుపులో మనకు యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా రెసిపీలో కొంచెం 2 pinches 3 pinches యాడ్ చేసుకుంటాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దామా మరి? యా, చూసేద్దాం. సో చక్కగా సార్ట్ చేసుకుందాం. సో ఇదైతే కొద్దిగా చల్లార్చాలి కదా. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనము కర్డ్ని బీట్ చేసి పెట్టేసుకుందాం మిక్సింగ్ బౌల్లో. ఒక స్పూన్
కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకొని బీట్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఇందులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది. యా సరిపోతుంది. కొన్ని వాటర్ వేసుకుందాం, మరీ పల్చగా అవ్వకూడదు కాబట్టి లైట్ గానే వాటర్ వేసుకుందాం అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే వాళ్ళు రైస్ లోకి హ్యాపీగా తీసుకోవచ్చు. కరెక్ట్. ఇందులో మనం ఇప్పుడు సార్ట్ చేసింది వేసేసుకున్నాం. సో ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. సో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా అంటే స్టఫింగ్ కూడా వచ్చేసరికి మనకు థిక్నెస్ అనేది తెలుస్తుంది. యా సర్వ్ కూడా చేసేస్తాం. ఓకే. చాలా పర్ఫెక్ట్గా అయింది రైస్. వావ్, సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టున్నా మరి. ఎలా సొరకాయ క్యాబేజ్ రైతా రెడీ అయిపోయింది. ఓకే. సొరకాయ క్యాబేజ్ రైతా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ క్యాబేజీ రైతాకి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, తరిగిన క్యాబేజీ 1 కప్పు, సొరకాయ తురుము 1 కప్పు, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. సొరకాయ క్యాబేజ్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన క్యాబేజీ, సొరకాయ తురుము, పసుపు, మిరియాల పొడి, తగినంత ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, కొద్దిగా నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న వెజిటబుల్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సొరకాయ క్యాబేజీ రైతా రెడీ.